మనం 43 ఏళ్ల హిస్టరీలో మొదటిసారిగా కడపలో పెట్టింది. ఎట్లా ఏమనుకోవాలి దీనికి? వాస్తవానికి కడపలో మహానాడు పెట్టడం అనేది ఇదేదో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో పోటీ కోసం కాదండి. మా పార్టీ నాయకులు ఇంతకు ముందే చెప్పినట్టు ఇదేదో కడపలో నిలబడి తొడగొట్టడానికో మీసాలు మెలేయటానికో కాదు. రాయలసీమ అభివృద్ధికి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పటం, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావో చెప్పటం, రాయలసీమకు ఒక భరోసా ఇవ్వటం, రాయలసీమలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, కియా లాంటి పరిశ్రమలు, అలాగనే అనంతపురాన్ని, కర్నూలుని, చిత్తూరులో కొన్ని ప్రాంతాలని హార్టికల్చరల్ హబ్స్గా ఎలా తయారు చేయటం, వీటన్నిటికీ తోడు రాబోయే రోజుల్లో రాయలసీమలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఎలా పూర్తి చేయటం, ఈ అంశాలన్నింటినీ మాట్లాడటం కోసం మొత్తం రాయలసీమకు ఒక భరోసా ఇచ్చి రాయలసీమలో వెనుకబాటుతనాన్ని తగ్గించడంలోనూ నిర్మూలించడంలోనూ తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు పోషించిన పాత్ర, ఇప్పుడు పోషిస్తున్న పాత్ర, భవిష్యత్తుకి ఇచ్చే భరోసా అన్నీ వివరించడం కోసం కడపను ఎన్నుకోవడం జరిగింది.